ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి ఫస్ట్ పార్ట్ లో కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. అండ్ సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మహాభారతంలోని కొన్ని కొత్త క్యారెక్టర్స్ ను తీసుకొస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. అంతా బాగానే ఉంది. ఇంతకీ దీపికా పదుకునే గర్భంలో ఉన్న కల్కి రోల్ ను ఎవరు పోషిస్తారు? వాజ్ ఎ స్టోరీ. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదొక పెద్ద పజిల్ గా మారి బాహుబలి 2 పై భారీ అంచనాలను పెంచేసింది. నాగశ్విన్ మాత్రం చాలా క్వశ్చన్స్ ను వదిలేశాడు. యూనిట్స్ కోసం ఏదైనా చేసే భైరవను చివర్లో కర్ణాగా చూపించాడు. ఇంతకాలం భైరవను ఇలా ఎందుకు చూపించారు? సుప్రీం ఒక్క డ్రాప్ సీరంతో గాంధీవాన్ని ఎత్తేశాడు. అంత శక్తి ఎలా వచ్చింది? ఇంతకీ సుప్రీం ఎవరు? ఇలా చాలా ప్రశ్నలకు రెండో పార్ట్లో సమాధానం చెప్పనున్నాడు దర్శకుడు. కల్కి 1000 కోట్ల మార్క్ దాటేసరికి 3-4 పార్టులుగా తీసే ఆలోచన నాగశ్విన్ చేస్తాడేమో. కానీ సెకండ్ పార్ట్లో సుప్రీం ఎక్కువసేపు కనిపిస్తాడని కమలే స్వయంగా చెప్పాడు. ఆల్రెడీ కథ తెలుసు కాబట్టి సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు అమితాబ్ చెబుతున్నాడు. భైరవతో కర్ణాకు లింక్ ఎలా పెడతాడో చూడాలి. ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని టచ్ చేయనున్నాడు దర్శకుడు. పరమాత్ముడి మరో అవతారం కల్కి దీపిక గర్భంలో ఉన్నాడు. ఆమెను కాపాడే రక్షకుడిగా అశ్వత్థామ, దీపికను పట్టుకుని సీరం సంపాదించే సుప్రీంగా కమల్ కనిపిస్తే ఫస్ట్ పార్ట్కు సెకండ్ పార్ట్కు తేడా ఉండదు. సీక్వెల్లో కల్కి అవతారాన్ని చూపిస్తాడా? చూపిస్తే ఎవరు నటిస్తారన్న చర్చ ఫిలిం నగర్లో నడుస్తోంది. కర్ణగానే కాదు, కల్కిగాను ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించే అవకాశం ఉంది. మహావిష్ణువు అవతారం కల్కితో కలియుగం అంతమవుతుంది. ఆ విధంగా కథ రాసుకున్నాడా? ఇదంతా చూపించాలంటే 3-4 పార్టులతో వస్తాడా? కల్కి 2 వస్తే గాని క్లారిటీ రాదు. కల్కిలో నాని, నవీన్ పోలిశెట్టి కనిపిస్తారన్న వార్తలు బయటకొచ్చినా దుల్కర్, విజయ్ దేవరకొండ మాత్రమే కనిపించారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ క్యామియో రోల్స్తో సందడి చేశారు. నాని, నవీన్ సెకండ్ పార్ట్లో కనిపిస్తారని దర్శకుడే చెప్పాడు. అయితే ఈ ఇద్దరూ మహాభారతంలోని పాత్రల్లో కనిపిస్తారో లేదో చూడాలి మరి. గుడ్డి కంటే మెల్లమేలు అంటే అర్థమేంటో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ ని చూస్తే తెలుస్తుంది. ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏంటి అని బాలయ్య డైలాగ్ కూడా గుర్తొస్తోంది. ఇంతకీ పవన్ గురించి ఏం విషయంలో ఇదంతా? వాచ్ ఇట్. పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నా ఒక్కటి పూర్తి చేయలేదు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ఉపయోగపడతాయనుకుంటే వర్కౌట్ కాలేదు. డిప్యూటీ సీఎం అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. పరిపాలనను అవగాహన చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు పవన్. ఆ మధ్య ఓపెన్ అవుతూ 3 నెలల వరకు సెట్స్ పైకొచ్చేది లేదని తేల్చి చెప్పేశాడు. పవన్ సెట్స్ లోకి అడుగు పెడితేనే గాని వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ నుంచి ఇక టీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ షూట్ చేసిన సీన్స్ లోంచి గ్లిమ్స్, టీజర్స్ వచ్చేశాయి. పవన్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కాకపోయినా వెండి తెరపై కనిపించలేదన్న లోటును గబ్బర్ సింగ్ తీరుస్తోంది. పవన్ కొత్త సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ రావాలంటే అది ఫలానా రోజున షూటింగ్ మొదలవుతుందన్న న్యూస్ ఒక్కటే ఇక రావాల్సింది. ఈ గ్యాప్ ను పవన్ పాత సినిమాలు తీర్చనున్నాయి. ఇప్పటికే తొలి ప్రేమ, వకీల్ సాబ్, ఖుషి అంటూ రిలీజెస్ తో సందడి చేసిన పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రిలీజ్ తో వస్తున్నాడు. మలయాళ హీరో దుల్కర్ తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడా? ముఖ్యంగా యంగ్ క్రేజీ బాయ్స్ నాని, విజయ్ దేవరకొండ ప్లేస్ ను భర్తీ చేస్తున్నాడా? నాని, విజయ్ మూవీస్ పాన్ ఇండియాగా రిలీజ్ అయినా ఇంతవరకు తెలుగులో తప్ప మరొక లాంగ్వేజ్ లో హిట్ కాలేదు. వీళ్ళిద్దరితో పోలిస్తే దుల్కర్ కున్న మార్కెట్ పెద్దదే. అందుకనే తెలుగు దర్శక నిర్మాతలు దుల్కర్ ను ప్రిఫర్ చేస్తున్నారా? మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఇక నుంచి తెలుగు హీరోనే లెక్క. మాలబారు తీరంలో కంటే హైదరాబాద్లోనే ఎక్కుంటున్నాడు. తెలుగు సినిమాలు సైన్ చేయడానికి భారీ రెమ్యునరేషనే మెయిన్ రీజన్ అయినా తెలుగులో వరుస హిట్స్ రావడంతో టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మహానటితో జెమినీ గణేశన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సీతారామంతో సూపర్ హిట్ అందుకుని కల్కితో హ్యాట్రిక్ కొట్టాడు. దుల్కర్ తెలుగులో నటించిన 4వ సినిమా లక్కీ భాస్కర్ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంటే మరో 2 తెలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. సీతారామం నిర్మించిన వైజయంతి మూవీస్ దుల్కర్తో మరో మూవీ అనౌన్స్ చేసింది. ఇదే కాకుండా దగ్గుబాటి రానా, కాంతా అనే మూవీని దుల్కర్తో తెలుగు, మలయాళంలో బైలింగ్వల్ గా తీస్తున్నాడు. దుల్కర్ కు టాలీవుడ్ అన్ని విధాలా కంఫర్ట్ గా ఉంది. మలయాళంలో రిస్క్ చేసి నటించిన రాని సక్సెస్ ఇక్కడొస్తుంది.
ఆ మధ్య మలయాళంలో నటించిన కింగ్ ఆఫ్ కొత్తాతో బయర్స్ 25 కోట్లు నష్టపోయారు. దీంతో టాలీవుడ్నే నమ్ముకుంటూ తెలుగు సినిమాలనే చేయాలనుకున్నాడు దుల్కర్. పాన్ ఇండియా మార్కెట్ ఉండటంతో రెమ్యునరేషన్ కూడా బాగానే ముడుతుంది. సినిమాకు 8 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరు? దీపికా పదుకొనే, అలియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అయితే ఓ ఇద్దరు హీరోయిన్స్ బాలీవుడ్ బంపర్ ఆఫర్స్ అన్నింటినీ వెనకేసుకుంటున్నారు. ఈ లెక్కన వీళ్ళదే టాప్ పొజిషనా? ఇంతకీ బాలీవుడ్ ని దున్నేస్తున్న ఆ ఇద్దరెవరో చూద్దాం. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే ముందుగా దీపికా పదుకొనే, ఆలియా భట్ కనిపిస్తారు. పెళ్లి తర్వాత ఆలియా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. బ్రహ్మాస్త్ర తర్వాత లవ్ అండ్ వార్ లో మరోసారి రణ్వీర్ తో జతకడుతోంది. ఇక దీపిక అయితే ప్రెగ్నెంట్ కారణంగా కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. మరో మూవీకి సైన్ చేయాలంటే ఇంకో ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలా టాప్ హీరోయిన్స్ ఆలియా, దీపిక స్లో కావడంతో ఆ ఆఫర్స్ ను కియారా, రష్మిక కొట్టేస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కియారా చేతిలోకి వెళ్లిపోయాయి. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో జతకడుతున్న కియారా వార్ 2 లో హృతిక్ తో జతకడుతోంది. కన్నడ మూవీ టాక్సిక్ లో హీరోయిన్ గా కియారా పేరే వినిపిస్తోంది. డాన్ 3 సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇలా ఒకేసారి 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, కన్నడలో నటిస్తున్న హీరోయిన్ గా బిజీ అయిపోయింది కియారా. దీపిక, ఆలియా సైలెంట్ కావడం రష్మికకు కలిసొచ్చి బాలీవుడ్ లో సైలెంట్ గా పాతుకుపోతోంది. పాన్ ఇండియా మూవీస్ కు రష్మిక కూడా మెయిన్ ఆప్షన్ గా మారింది. పుష్ప రిలీజ్ కి ముందే హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై లో నటించే ఛాన్స్ అందుకున్న రష్మిక పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది. హిందీ సినిమాలు ఫ్లాప్ అయినా యానిమల్ సినిమాతో ఫామ్ లోకి రావడమే కాదు, సికిందర్ లో సల్మాన్ తో నటించే ఛాన్స్ తీసుకొచ్చింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ కుబేరలో ధనుష్ తో జతకడుతోంది రష్మిక. డిసెంబర్ 6న పుష్ప 2తో థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి. కల్కి అన్ సీజన్ లో వచ్చి రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇదే సినిమా ఏ సమ్మర్కో సంక్రాంతికో వస్తే కలెక్షన్స్ రేంజ్ మరొక లెవెల్లో ఉండేది. బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోయేవి. అయితే ప్రభాస్ నెక్స్ట్ సినిమా రాజాసాబ్ ను మాత్రం అన్ సీజన్ లో కాకుండా సెలవుల్లోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మరి రాజాసాబ్ సంక్రాంతికి వస్తాడా, సమ్మర్కి వస్తాడా, లేదంటే క్రిస్మస్కి వస్తాడా? వాజ్ స్టోరీ. కల్కి హిట్ అయినా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్న ప్రభాస్ సైలెంట్ గా రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సినిమాను 2025లో రిలీజ్ చేస్తామని, సంక్రాంతిగా మరో డేట్ కొస్తుందో ఇప్పుడే చెప్పలేమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గతంలో చెప్పారు. చూస్తుంటే సలార్లా రాజాసాబ్ కూడా క్రిస్మస్ హాలిడేస్ కు వచ్చే ఛాన్స్ ఉంది. రాజాసాబ్ వస్తే సంక్రాంతికి, లేదంటే క్రిస్మస్ కు వస్తుందట. సంక్రాంతి బరిలో ఇప్పటికే 4-5 సినిమాలున్నాయి. చిరంజీవి విశ్వంభరతో, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో వస్తున్నాడు. ఇవి కాకుండా అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీ, రవితేజ సినిమా లైన్ లో ఉన్నాయి. విశ్వంభర సంక్రాంతికి వస్తే మాత్రం రాజాసాబ్ క్రిస్మస్ కే వచ్చేస్తుందని టాక్. సెప్టెంబర్ లో రావాల్సిన సలార్ క్రిస్మస్ కు రావడంతో నాని హాయ్ నాన్న ప్రీపోన్ అయింది. నితిన్ ఎక్స్ట్రాడినరీ వాయిదా పడింది. ఈసారి క్రిస్మస్ రేస్ లో నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ ఉన్నాయి. రాజాసాబ్ వస్తే మాత్రం మరో డేట్ చూసుకోవాల్సి వస్తుంది. విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న 100 కోట్ల బడ్జెట్ మూవీ కన్నప్పను కూడా డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు పోస్టు పెట్టాడు. కన్నప్పలో ప్రభాస్ నందీశ్వరుడిగా నటిస్తున్నాడు. ఒకేసారి ప్రభాస్ 2 సినిమాలతో వచ్చే అవకాశం ఉండదు. రాజాసాబ్ వస్తే కన్నప్ప తప్పుకునే ఛాన్స్ ఉంది. వరుస హిట్స్ సలార్, కల్కి తర్వాత డార్లింగ్ సినిమాల షూటింగ్ లైనప్పే మారిపోయింది. రాజాసాబ్ కాకుండా సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, సీతారామం ఫేమ్, హను రాఘవపుడి సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా అనుకున్నట్టు కాకుండా ప్రిఫరెన్సెస్ మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయో చూద్దాం. ఈ పాటికే సెట్స్ పైకి రావాల్సిన సలార్ 2 వాయిదా పడింది. సలార్ 2ను ఇప్పట్లో కాకుండా తర్వాత చేద్దామని ప్రభాస్, ప్రశాంత్ నీల్ అనుకున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ స్క్రిప్ట్ పనిలో ప్రశాంత్ బిజీ అయిపోయాడు. అక్టోబర్లో సందీప్ వంగ స్పిరిట్ మొదలు కావాల్సి ఉన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో 2025లోనే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ సినిమా లెక్కలన్నీ మారిపోయి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో హను రాఘవపుడి మూవీ ముందుగా సెట్స్ పైకి వచ్చేస్తుంది. 40వ దశకం నాటి నేటివిటీతో రూపొందే ఈ సినిమా కోసం లవ్ అండ్ యాక్షన్ కథను రాసుకున్నాడు హను. హీరోయిన్ గా సీతారామంతో కలిసి వచ్చిన మృణాల్ ఠాగూర్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. అక్టోబర్లో హను రాఘవపుడి సినిమా 2025 మొదట్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయితే ఆ తర్వాత కల్కి 2 మొదలవుతుందట. ఎన్టీఆర్ మూవీ పూర్తయితే ప్రశాంత్ KGF 2 వైపు చూస్తాడా, లేదంటే సలార్ 2 తీస్తాడో చెప్పడం కష్టమే.